దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ను ప్రకటించిన నాటి నుండి వారణాసికి సంబంధించిన అప్డేట్ కోసం సూపర్ స్టార్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారణాసికి సంబంధించిన ఓ క్రేజీ విషయాన్ని హీరోయిన్ ప్రియాంక చోప్రా వెల్లడించారు. ఆ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవలి ది కపిల్ శర్మ షో సీజన్ 4లో కనిపించిన ప్రియాంక వారణాసి గురించి ఇంతవరకు అధికారికంగా వెల్లడించని ఒక కీలకమైన విషయాన్ని తెలియజేశారు. ఈ చిత్రాన్ని 1300 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు చెప్పింది ప్రియాంక చోప్రా. ఇది టాలీవుడ్ చిత్రాలలో ఇప్పటి వరకు అత్యధిక బడ్జెట్ కాగా, అటు దర్శకధీరుడు రాజమౌళి కెరియర్లో కూడా ఇదే అతిపెద్ద ప్రాజెక్ట్. దీంతో ప్రస్తుతం భారతీయ చిత్రాలలో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రాలలో వారణాసి 2వ స్థానంలో ఉంది. హిందీ దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న రామాయణం పార్ట్ 1 దాదాపు 2000 కోట్లకు పైగా బడ్జెట్తో తయారవుతున్నట్లు చెబుతున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ సినిమా కోసం 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ దక్కనున్నట్లు సమాచారం. అటు దర్శకుడు రాజమౌళి ఏ సినిమాకైనా లాభాల్లో వాటా తీసుకోవడం అలవాటు. వారణాసి చిత్రానికి కూడా ఆయన అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. నెలకు ఇంత చొప్పున జీతం తీసుకొని సినిమా విడుదలైన తర్వాత ఆయన లాభాల్లో 50% వాటా తీసుకుంటారని సమాచారం. ఆయన చేసే ఏ ప్రాజెక్టుకైనా ఫ్యామిలీ మొత్తం పనిచేస్తుంది కనుక రెమ్యునరేషన్ పద్ధతిలో ఇది భాగం కావచ్చు. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలకు ఫిక్స్డ్ అమౌంట్ రెమ్యునరేషన్గా ఇవ్వనున్నారట. ఈ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి టైటిల్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన గ్లిమ్స్ను చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. పురాణాలకు భవిష్యత్తుకు లింక్ పెట్టి రాజమౌళి సృష్టించనున్న ప్రపంచం కోసం భారత్తో పాటు యావత్ ప్రపంచం ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ, దేవాకట్ట సంభాషణలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా 2027 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.